వందనాలండి. ఈరోజు జూలై 28. నీ ధనం ఎక్కడ వినియోగిస్తున్నావు అనే విషయము ధ్యానించుకుందాం. లూకా 12:34. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ మీ హృదయం ఉండును. యేసుప్రభు స్వయంగా చెప్పిన మాటలండి. నీ ధనం ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఉంటే నీ మనసంతా ఆ వ్యాపారాన్ని ఏ విధంగా విజయవంతంగా కొనసాగించాలనే ఆలోచనలతో నిండిపోతుంది. అదే ధనాన్ని వేరే మనుషులపై పెట్టుబడి పెడితే వారి బాగోగులపై దృష్టి పెడతారు. అయితే నీ ధనము, సామర్థ్యము, సమయము ఎక్కడ వినియోగిస్తున్నావు? ఎక్కువ సమయం ఏ దాని గురించి ఆలోచిస్తున్నావు? నీ వనరులు వినియోగించడంలో ఏ మార్పులు రావాలి? ఇవన్నీ కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ధనం గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యేసయ్య దాని గురించి ఎక్కువగా మాట్లాడాడు. ఆయన చెప్పిన ఉపమానాల్లో 3వ భాగం ఈ అంశమే చెప్పాడు. ప్రభు ప్రజలతో ధనం గురించి మాట్లాడటం కారణము ఆయనకు వారి ధనం కావాలని కాదు, కానీ దాని గురించి వారి అంతరంగాల్లో ఏమని అనుకుంటున్నారో తెలుసుకొనుట అని ఆయన ఉద్దేశమై ఉంది. ఇప్పుడు మనం చదువుకున్న మాటల్లో ఈ విషయమే ఆయన అన్నాడు. ధనం ఉన్న చోటే హృదయం ఉంటుంది అని. ఏ బోధకుడైనా ధనం విషయం తన సంఘానికి చెప్పకపోతే వారి హృదయ పరిస్థితి గురించి ఆయన ఆలోచించటం లేదనే అనుకోవాలి. ఈ సందర్భంగా పౌలు ఫిలిప్పీలకు 4:11-17 వరకు చెప్పిన మాటలు ధ్యానించండి. తానైతే తనకున్న దాంతో సంతృప్తిగా ఉన్నాను అన్నాడు. అన్యులకు సువార్త చెప్పుటకు గాను ధనం అవసరమైనప్పుడు ఫిలిప్పి సంఘము పౌలుకు సహాయపడ్డారు. వారందరూ చాలా దాతృత్వం చూపించారు. వారు తమ స్థాయికి మించి ఇచ్చారు. వారు తమ ధనాన్ని సువార్త ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లు నిమిత్తం వాడారని వారిని బట్టి పౌలు చాలా సంతోషించాడు. కొరింథీయులకు ధనం గురించి చెప్పినప్పుడు వీరిని మాదిరిగా చూపించాడు. వారు తమ హృదయంలో ఏ దానికి ప్రాధాన్యత ఇచ్చారో తెలుపుతుంది. ఆత్మీయ ఎదుగుదలకు ఇచ్చుట అనేది కొలబద్దగా తీసుకోవచ్చు. పౌలు వైఖరి చూసినప్పుడు ఇంకొక పాఠం నేర్చుకోవచ్చు. మనం ధనం గురించి మనం ఏ విధంగా ఆలోచించాలో చెప్పాడు. ధనము పరిచర్యకు కావాలి, కానీ ధనాశ సకల పాపములకు మూలం. అందుకనే దురాశ దుఃఖానికి మూలమనే నానుడి కూడా వచ్చింది. మన ఆత్మను నాశనం చేస్తుంది ధనాశ, దురాశ. మనలోని నైతిక ఆత్మీయ విలువలను పాడు చేసి మనలను నీచ స్థితికి లాగివేస్తుంది. ఫిలిప్పి 4:13లో పౌలు నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలను అన్నాడు. దీని అర్థం ఏంటి? ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో నుండి వెళ్తున్నా, ఏమి ఉన్నా లేకపోయినా, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నా కూడా, శ్రమలలో బాధలలో ఉన్నా కూడా తన దృష్టి ప్రభు మీద నుండి పక్కకు మళ్లించను అని చెప్తున్నాడు. తన నిరీక్షణ, తన ఆనందము ఏ పరిస్థితి దొంగలించలేదు అన్నాడు. మనం కూడా ఇలాగే చెప్పగలగాలి. యేసుక్రీస్తు ఇచ్చే వనరులు నాకు లేకుంటే నేను అందరిలో సానుభూతి పొందాల్సిన పరిస్థితిలో ఉండేవాడిని అని అతను అనుకున్నట్లే మనం కూడా తలంచాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునైనా, ధనం గురించిన ఆలోచన ఏ విధంగా ఉండాలి అనే విషయము మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రం నాయనా. ధనాశ సమస్త నాశనానికి మూలం అనే సంగతి కూడా అర్థం చేసుకున్నాం నాయన. మేము జాగ్రత్తగా ఉండేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.